హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాజల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, వార్ 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోలుగా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న చిత్రం వార్ 2. ఈ సినిమా ట్రైలర్ అయితే ఈ రోజే రిలీజ్ అయింది. అండ్ ఈ రోజు రిలీజ్ అవ్వడానికి ఒక కారణం అయితే ఉంది. ఒక పక్క హృతిక్ రోషన్ గారికి కానీ, ఇంకో పక్క ఎన్టీఆర్ గారికి కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ గారికి కహో నా ప్యార్ హై ఫస్ట్ సినిమా వచ్చింది. ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తవుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ గారికి 1 year అటు ఇటు 2001లో నిన్ను చూడాలని వచ్చింది అనుకుంటా. అలా ఇద్దరు హీరోలకి ఇంచుమించు 25 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఈ రోజు 25వ తారీఖు కాబట్టి ఈ రోజే ఈ వార్ 2 ట్రైలర్ని రిలీజ్ చేస్తామని టీం ప్రకటించింది. అనుకున్న విధంగానే వార్ 2 ట్రైలర్ని అయితే రిలీజ్ చేసింది. ఇకపోతే ట్రైలర్ ఎలా ఉన్నా ముందు ట్రైలర్ చూడగానే నాకు చాలా హ్యాపీ వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే టీజర్ వచ్చినప్పుడు కానీ దానికి ముందు కానీ వార్తా మాధ్యమాల్లో ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు, హృతిక్ రోషన్ హీరోగా కనిపించబోతున్నారు అని చెప్పి చూడడం జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది, టెన్షన్ వేసింది. ఎక్కడ ఎన్టీఆర్ కి క్యారెక్టర్ తగ్గిపోతుందేమో, హృతిక్ రోషన్ కి పెరిగిపోతుందేమో అని ఒక టెన్షన్ ఉన్నది. బట్ ట్రైలర్ చూడంగానే ఆ టెన్షన్ అంతా పోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారికి ఈక్వల్ రోల్స్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో హీరోలు అంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు హీరోలే, విలన్లు అంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు విలన్లే. వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వారైతే చూపించారు, కౌంటర్ డైలాగ్స్ చాలా బాగుంది. ఒక ప్రక్క హృతిక్ రోషన్ మాట్లాడుతుంటాడు, నేను మాటిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ఐడెంటిటీని వదిలేసి ఒక నీడలాగా మారిపోతానని. కౌంటర్గా ఎన్టీఆర్ డైలాగ్ అంటున్నాడు, నేను మాటిస్తున్నాను, నేను ఎవ్వరూ సాధించలేని పనులు సాధిస్తానని, ఎవ్వరూ సాధించలేని యుద్ధాలు సాధిస్తానని మాటిస్తున్నాను. అలా డైలాగ్ వారుంది ఇద్దరి మధ్య. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వాళ్ళిద్దరు లుక్స్ లో కూడా నాకు ఎన్టీఆర్ అయితే చాలా బాగా నచ్చాడు. అందరూ ఏమనుకుంటారు, హృతిక్ రోషన్ కి కండలు బాగా ఉంటాయి, మంచి హైట్ ఉంటాడు, వెయిట్ ఉంటాడు, సూపర్ గా ఉంటాడు అనుకుంటాం. కానీ హృతిక్ రోషన్ కండలు ఆకర్షణీయం కన్నా ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అంటే మామూలుగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ కండలు ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ కండలు ఉన్నాయి, కరెక్ట్గా నీట్గా సూపర్గా ఉన్నాయి, కరెక్ట్గా మనిషికి తగినట్టు ఫిట్ అయినట్టు ఉన్నాయి కండలు, చాలా బాగున్నాయి. అండ్ హృతిక్ రోషన్ ఇప్పుడు స్టైలిష్గా చూసిందే, ఎన్టీఆర్ గారిని స్టైలిష్గా ఇప్పుడు లుక్లో చూస్తుంటే చాలా బాగున్నాడు, మనకి బాగా నచ్చుతాడు. ఎంత స్టైల్గా ఉన్నాడు అంటే ఎన్టీఆర్ అనిపిస్తుంది, చాలా బాగుంది. లుక్స్లో కూడా నాకు ఎన్టీఆర్ బాగా నచ్చాడు. అండ్ వార్ సీన్స్కి వస్తే, సినిమాలో యాక్షన్ సీన్స్కి వస్తే, యశ్ రాజ్ యూనివర్సిటీ అంటేనే మీకు తెలిసిందే యాక్షన్ సీన్స్. ఇది కూడా అన్ని సినిమాల తరహాలోనే యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే షిప్లో ఒక యాక్షన్ సీను, ఫ్లైట్లో ఒక యాక్షన్ సీను, రోడ్డు మీద ట్రాఫిక్లో ఒక యాక్షన్ సీను, వాటర్లో ఒకటి, ఐస్ కొండల్లో ఒకటి, ఇట్లా రకరకాలుగా యాక్షన్ సీన్స్ చాలా వేరియేషన్స్లో చూపించున్నారు. యాక్షన్ లవర్స్ని అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అండ్ ఇద్దరు ఇండియా కోసమే పోరాడుతున్నారు అనేదానికి ఒక డైలాగ్ చూపిస్తారు. అంటే హృతిక్ రోషన్ ఇండియా అంటాడు, ఈ పక్క ఎన్టీఆర్ కూడా ఇండియా అంటాడు. అంటే ఇద్దరు ఇండియా కోసమే పోరాడుతున్నారు. వాళ్ళు మంచిగా మారినా చెడుగా మారినా ఇండియా కోసమే. సో ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే. అండ్ ట్రైలర్ ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన పేరు నాకు ఐడియా లేదు, బంగారంలో బంగారంలో ఒక డైలాగ్ చెప్తాడు చూడండి, ఆ మాట నువ్వు ఎందుకు చెప్తున్నావు, నువ్వు చెప్పకూడదు అని చెప్పేసి. అతను యాక్చువల్లీ వార్ 1లో హృతిక్ రోషన్ కి బాస్. తనని ఈ సినిమా ట్రైలర్ లో హృతిక్ రోషన్ కట్టి పెట్టేసి ఉంటాడు కుర్జీకి. అట్లా కట్టేస్తున్నప్పుడు తను ఒక డైలాగ్ చెప్తాడు, హీ ఈస్ ఏ సోల్జర్, యు ఆర్ ది సోల్జర్, దిస్ ఈస్ ది వార్. అంటే ఎన్టీఆర్ సైనికుడే, నువ్వు సైనికుడే, ఇది యుద్ధం, మీ ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది అన్నట్టుగా చెప్తాడు. ఆ డైలాగ్ అయితే చాలా బాగుంది. అండ్ కీరా అద్వానీని కూడా చూపించారు మనకి. యాక్చువల్లీ టీజర్లో అయితే కీరా అద్వానీని ఒకే ఒక షాట్ చూపించారు బిగినీలో, బట్ దీంట్లో ఆవిడ చాలా షార్ట్స్ చూపించారు. అండ్ ఆవిడ కూడా రా ఆఫీసర్ గా కనిపించబోతుంది. అండ్ హృతిక్ రోషన్ కి కీరా అద్వానీకి కూడా మధ్య ఫైట్ కూడా చూపించారు. ఓవరాల్ గా యాక్షన్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా చూపించారు. ఆటోమేటిక్ గా దేని గురించి వచ్చినా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటారు కదా, అదైతే ఓకే, కొంచెం యావరేజ్ గా ఉంది. బట్ యాక్షన్ సీన్స్ అంతా చాలా ఆకర్షణీయంగా ఉంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ అయితే మనం అద్భుతంగా చూడబోతున్నాం. ఇంకా ఓవరాల్ గా ట్రైలర్ ఎలా ఉంది అని చెప్తే మాత్రం ఓ విజిల్ వేసేలేము, ఓ సూపర్ ఎక్సలెంట్ అని విజిల్ వేసే అంత లేదు, కానీ డీసెంట్ గా ఉంది, గుడ్. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఇప్పుడు కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.